డిసెంబర్ 19 మనసుకు హత్తుకునే సందేశం. పౌలు రోమీలకు రాసిన పత్రిక మార్టిన్ లూథర్ మరియు జాన్ వెస్లీలను మార్చినట్టే ఈనాటికి మనుషుల్ని సమూలంగా మార్చేస్తూ ఉంది. మిగతా వచనాలన్నిటికంటే ఎక్కువగా లూథర్ను ఒట్టి మతం నుండి విశ్వాసమూలంగా కృపచేతనైన రక్షణ యొక్క ఆనందానికి నడిపించిన ఒక్కటే వచనం రోమా పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును. ప్రొటెస్టెంట్ సంస్కరణ మరియు వెస్లీ సంఘాల ఉజ్జీవం క్రీస్తు శకం 56లో పౌలు కొరింథు నుండి రాసిన ఈ అద్భుతమైన పత్రిక యొక్క ఫలమే. ఆ పత్రికను రోమ్లోని క్రైస్తవులకు కేంక్రేయ సంఘ పరిచారకురాలైన సహోదరి ఫీబే తీసుకువెళ్ళింది. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 1వ వచనం. ఊహించండి, నువ్వు నేను కూడా లూథర్ మరియు వెస్లీలకు జీవాన్ని శక్తిని తెచ్చిపెట్టిన అదే దైవావేశిత పత్రికను చదువుకోగలం. అంతేనా? వారికి బోధించిన అదే పరిశుద్ధాత్ముడు మనకు బోధింపగలడు. ఒకవేళ ఈ పత్రిక యొక్క సందేశం గతించిన శతాబ్దాలలో విశ్వాసులను ఆకర్షించినట్టు మనల్ని ఆకర్షిస్తే, నువ్వు నేను కూడా మన హృదయాల్లో, గృహాల్లో మరియు సంఘాల్లో ఉజ్జీవాన్ని అనుభవింపగలం. దేవుని వాక్యం ఇలా అంటుంది: మీరు పాపమునకు దాసులయ్యుంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17-18 వచనాలు చదవండి. రోమీలకు రాసిన పత్రిక 1 నుండి 5 వరకు గల అధ్యాయాలు మరియు 6వ అధ్యాయం 4వ వచనం నుండి 11 వరకు మరియు 9వ అధ్యాయం. చేయాల్సిన పని: నేటి వచనాన్ని తలపోయండి. తర్వాత మీరు నమ్మినప్పటి నుండి క్రీస్తు మీ జీవితంలో తెచ్చిన 6 మార్పులు, అదే సమూల మార్పుల గురించి ఆలోచించండి. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.